రోజు అయితే మనం మళ్ళీ ఆఫీస్కి వచ్చేసాం. ఈ రోజు హైబ్రిడ్ మోడ్ లో వచ్చే అతిపెద్ద కష్టం ఏంటో మీకు ఈ వీడియోలో చూపించేస్తా వచ్చేయండి. ఇప్పుడైతే నేను ఆఫీస్కి వచ్చాను. నాకు లాస్ట్ వీక్ పరిచయమైన ఫ్రెండ్స్ ఎవరు ఈ వీక్ ఉండరు, ఈ వీక్ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ ఎవరు నాకు నెక్స్ట్ వీక్ కూడా కనిపించరు. అంటే మనం లాస్ట్ కి ఒంటరిగా మిగిలిపోతాం అన్నమాట. అంత ఒంటరిగా ఉన్న ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మాత్రం నా మూడ్ ఇలా చేంజ్ అయిపోతుంది. ఆ వ్యూ మీరు కూడా చూసేయండి. మా ఆఫీస్ క్యాఫ్టీరియా పై నుంచి ఈ పర్ఫెక్ట్ బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది నాకు. ఇంకొకదాన్ని కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ ఒక పక్కన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ మా పెద్దమ్మ పెట్టిన లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేసేసా. ఇకేముంది మళ్ళీ బ్యాక్ టు వర్క్. కిందకి వెళ్ళిపోయి కొంచెంసేపు వర్క్ చేసుకున్న తర్వాత మనకైతే ఇద్దరు ముగ్గురు కొత్తగా మళ్ళీ పరిచయం అయ్యారు ఫ్రెండ్స్. సో వాళ్ళతో కొంచెంసేపు చిట్ చాట్ చేసేసి నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయా. ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఈ వ్యూ చూసిన తర్వాత నాకు అస్సలు ఇంటికి వెళ్ళబుద్దేదు. ద ఓన్లీ థింగ్ ఐ లవ్ అబౌట్ వైజాగ్ ఏంటంటే ఈ పర్ఫెక్ట్ వ్యూ పాయింట్. అండ్ నేను ఆఫీస్కి రావడానికి నాకున్న బిగ్గెస్ట్ మోటివేషన్స్ లో ఈ వ్యూ పాయింట్స్ కూడా ఒక రీజన్. ఇంకా నేను వీడియో షూట్ చేసిన డే అయితే క్లైమేట్ కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేసింది. ఫుల్ క్లౌడీగా ఉంది. ఎంత డిస్టెన్స్ అయినా ఈ రోడ్ వ్యూ వల్ల నాకైతే ఫేవరెట్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు వైజాగ్ వాళ్ళైతే మీకైతే ఫేవరెట్ రోడ్ కింద కమెంట్ చేసేయండి.